హలో వ్యూయర్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడే నేనైతే నిద్ర లేచానండి. ఇప్పుడు టైం వచ్చేసరికి 7:30 అవుతుంది. ఇదిగోండి చూస్తున్నారా, 6:48 అయింది. ఇప్పుడే లేచాను. ఇంకా బ్రష్ అయితే చేశానమాట. బ్రష్ చేసేసి ఇప్పుడు మీకు గులాబ్ జామ్ చూపిద్దామని చెప్పి కిచెన్లోకి అయితే వచ్చాను. చూపిస్తాను చూడండి సూపర్గా వస్తాయి. ఒక్కటి కూడా పగులు రాకుండా నీట్గా ఒకే షేప్లో మంచిగా షుగర్ సిరప్ పీల్చుకొని చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. అవి ఇలాచీ అండి, ఏంటో అనుకోమాకండి. ఇంకా కుంకుమ పువ్వు, బాదం పప్పు అవన్నీ వేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకా బిర్యానీ రెసిపీ అయితే స్టార్ట్ చేయాలి. స్నానం చేసి వచ్చి బిర్యానీ అయితే స్టార్ట్ చేస్తాను. ఫ్రెష్ అయిపోయి వచ్చి స్నానం చేసి వచ్చి నేను బిర్యానీ అయితే స్టార్ట్ చేస్తాను. గులాబ్ జామ్ అయితే నేను చేశాను అనమాట. నిన్న నైట్ 10 o'clock అప్పుడు గులాబ్ జామ్ అయితే చేశాను. నిన్న మన అయ్యన్న వాళ్ళ స్కూల్ యాన్యువల్ డే ఉంటే అటు వెళ్ళి వచ్చి ఆ తర్వాత గులాబ్ జామ్ అయితే చేశాను. ఇప్పుడైతే ఇంకా మనం ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. ఇంకా బిర్యానీ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ అయితే రైస్ బాయిల్ చేసేసుకుందాం. ఆ తర్వాత ఏమొచ్చి ఇంకా వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకొని పెరుగులో వేసుకుని మనం గరం మసాలా అలాగే ఉప్పు కారం అన్నీ వేసుకొని చక్కగా మ్యారినేట్ చేసేసుకుందాం. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక ½ an hour బాగుంటుంది. కానీ అంత టైం లేకపోతే నార్మల్గా మిక్స్ చేసుకొని మనం బిర్యానీ అయితే చేసేసుకోవచ్చు. ఇంకా మీకు ఆ ప్రాసెస్ అంతా చూసేసేయండి. నేనైతే ఈ రైస్ తీసుకుంటున్నానండి. ఇది వచ్చేసరికి 50% ఎక్స్ట్రా అని ఉంది. అంటే ఇది వచ్చేసరికి 1.5 kilo అయ్యి ఉండొచ్చు. 1 kilo రైస్కి ఇంకొక ½ kilo అనమాట. ఇదిగోండి చూడొచ్చు మీరే, ఇక్కడ ఉంది. నెట్ వెయిట్ 1 kilo అని ఉంది, ప్లస్ 500 grams ఫ్రీ, అంటే 1.5 kilo రైస్ అనమాట. ఈ రైస్ అయితే ఇప్పుడు నేను కుక్ చేస్తాను. ఈ ప్యాకెట్ ఇలా కుక్ చేస్తాను అనమాట. మనం ఎంత క్వాంటిటీ వాటర్ అయినా తీసుకోవచ్చండి, ఎందుకంటే ఇది నార్మల్గా బాయిల్ చేస్తున్నాం కాబట్టి రైస్ని. సో ఇందులో అయితే నేను వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు గరం మసాలా దినుసులు ఉంటాయి కదా, అవన్నీ వేసాను. తర్వాత ఆయిల్, సాల్ట్ కూడా వేసుకున్నాను. రైస్కి పట్టుకుంటుంది అనమాట. సో ఇక్కడ ఆవిరి రావడాన్ని మీకు సరిగా క్యాప్చర్ అవ్వట్లేదు. పుదీనా కూడా వేసుకున్నాను, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నాను. ఇంక ఇక్కడ బిర్యానీ చేయడం అయితే స్టార్ట్ చేసేసానండి. ఫస్ట్ ఆయిల్ పెట్టుకున్నాను. ఇదే బాండీలో నేను రైస్ అయితే బాయిల్ చేసుకున్నాను అనమాట. రైస్ ఉడికించాను. సో తర్వాత నేను వచ్చేసరికి మసాలా దినుసులు మళ్ళీ ఇందులో కూడా కొంచెం వేసుకున్నాను. అల్లం వెల్లుల్లిపాయ ఫ్రెష్గా పట్టుకున్నాను అనమాట, అంటే ఫ్రెష్గా మిక్సీ చేసుకున్నాను. సో అది కూడా వేసేసాను. అల్లం వెల్లుల్లిపాయ మగ్గిన తర్వాత నేను టమాటా, ఆనియన్, జీడిపప్పు వేసి ఫ్రై చేసి దాన్ని పేస్ట్ అయితే చేసుకున్నాను. సో ఆ పేస్ట్ కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకుంటానండి. మంచిగా ఫ్రై అయితే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అనమాట. ఈ వ్లాగ్ అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది, ఎందుకంటే చాలా ఫన్ వ్లాగ్ అనమాట. మేము పిక్నిక్ వెళ్ళి అక్కడ మంచిగా గేమ్స్ ఆడాము, తర్వాత హౌసీ ఆడాము, తంబోలా అంటాం కదా, అదే తంబోలా హౌసీ ఆడాము. పిక్నిక్కి ఎవరెవరం వెళ్ళామో ఫాస్ట్గా చెప్పేస్తాను, వినేసేయండి. మనోహర్ వాళ్ళ ఫ్యామిలీ, అప్పర్ బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ, అలాగే శివన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ, స్వరూప్ బాగర్ వాళ్ళ ఫ్యామిలీ, వంశీ అండ్ ఫ్యామిలీ, తర్వాత మేము మొత్తం 6 ఫ్యామిలీస్ అయితే పిక్నిక్ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. రియల్గా ఉన్న వీడియో అయితే మీ అందరి కోసం పెట్టేస్తాను. తప్పకుండా కాసేపు అయితే ఎండ్ వరకు చూసేసేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇవేమో పెరుగు చట్నీ కోసమని కట్ చేసుకుంటున్నానండి. క్యారెట్ కూడా కట్ చేసుకున్నాను. ఈ 2 carrots వచ్చేసరికి తురిమేస్తాను. ఎక్కువ క్యారెట్ వేసిన స్వీట్నెస్ వచ్చేస్తుంది కదా, సో అందుకని పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అలాగే ఆనియన్స్, క్యారెట్ ఇవన్నీ వేస్తాను అనమాట. పెరుగు చట్నీలోకి అయితే కచంబరి అంటాం కదా, అది పెరుగు చట్నీ అనమాట. ఇంకా పెరుగు అయితే తీసుకుంటా, మిక్స్ చేస్తా. నేను ఇక్కడ పెరుగు చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను కదా, సో అందుకని పెరుగు చట్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. యాక్చువల్గా పెరుగు చట్నీ ఉండాలండి, లేదంటే పన్నీర్ గ్రేవీ కర్రీ కూడా ఉంది. మా మనోహర్ వాళ్ళు పన్నీర్ గ్రేవీ కర్రీ అయితే తీసుకొని వచ్చారు. సో పన్నీర్ గ్రేవీ కర్రీ కూడా ఉంది. అలాగే పెరుగు చట్నీ కూడా ప్రిపేర్ చేస్తే ఎవరికి ఏది కావాలి అంటే అది వేసుకుంటారు కదా, సో అందుకని చెప్పేసి నేనైతే పెరుగు చట్నీ కూడా ఇక్కడ ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇక్కడ కొత్తిమీర నేను బిర్యానీలోకి అలాగే పెరుగు చట్నీలోకి కట్ చేస్తున్నాను. ఇప్పుడు
ఇంకా నేను సెకండ్ క్యారెట్ కూడా తురిమేస్తున్నాను. ఈ 2 క్యారెట్స్ ఇనఫ్ అండి, ఈ 2 క్యారెట్లు సరిపోతాయి. ఇదిగోండి వెజిటేబుల్స్ అన్నీ ఇలా పెరుగులో మ్యారినేట్ చేశాను అనమాట. ఇప్పుడు ఆ గ్రేవీలో వేసేస్తాము. జీడిపప్పు, గోబీ, అలాగే బీన్స్, క్యారెట్, ఆనియన్, తర్వాత పొటాటో, పనీర్, అలాగే స్వీట్ కార్న్, పచ్చిమిరపకాయలు, ఇంకా వెజిటేబుల్స్ మనం బిర్యానీలో ఏవి వేసుకుంటామో అవన్నీ వేసేసుకున్నాను అనమాట. అన్నీ పెరుగులో మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఒక హాఫ్ అన్ అవర్. ఇప్పుడు టైం వచ్చేసరికి అరౌండ్ 8 అవుతుంది. ఇందాకలా టమాటా ఆనియన్ పేస్ట్ వేసాం కదా, ఇదిగోండి బాగా ఫ్రై అయిపోయింది ఆనియన్ అలాగే టమాటా పేస్ట్. ఇప్పుడు చూస్తున్నారు కదా సైడ్ ఆయిల్ అంతా రిలీజ్ అవుతుంది, అంటే బాగా ఫ్రై అయిందనమాట. నేనైతే ఒక 15 మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్నాను టమాటా ఆనియన్ పేస్ట్ని. ఇప్పుడు వచ్చేసరికి మనం ఈ మిక్చర్ని అందులో వేసేద్దాం. ఇప్పుడు ఇంకా బాగా మిక్స్ చేసేద్దాము. వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. మళ్ళీ సేమ్ ఇలాగే ఆయిల్ సైడ్స్ రిలీజ్ అవుతుంది. అప్పటి వరకు నాకైతే ఈజీగా ఒక 2.5 hours పడుతుందండి బిర్యానీ చేయడానికి. సో మేము 9:30 ఆ టైంకి అయితే స్టార్ట్ అవుతాము. అంతవరకు ఈ బిర్యానీ అవుతూనే ఉంటుంది నాకు తెలిసి. ఇప్పుడు ఇంకా పెరుగులో ఇవన్నీ వేసాం కాబట్టి వాటర్ ఆయిల్ అన్నీ రిలీజ్ అవుతాయి. చాలా వాటరీగా కూడా అవుతుంది స్టార్టింగ్ అంతా. తర్వాత మనం మసాలాస్ కానీ కారం కానీ ఉప్పు కానీ ఏదైనా సరే ఇప్పుడు ఈ కర్రీలోనే అడ్జస్ట్ చేసుకోగలం. ఓకేనా? మనం ఒకసారి కర్రీ టేస్ట్ చూసి ఏదైనా ఉప్పు కారం మసాలా ఏమైనా పడితే కనుక వేసేసుకోండి. గ్రేవీ అయితే మంచిగా ప్రిపేర్ అయిందండి. ఇంకా ఇప్పుడు వచ్చేసరికి రైస్ వేసేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఈ టైంలో కర్రీ అయితే టేస్ట్ చూడాలి, ఎందుకంటే ఇది దమ్ బిర్యానీ కాబట్టి వాటర్ అది ఉండదు. కాబట్టి మనం టేస్టింగ్కి నార్మల్ బిర్యానీస్ అయితే మనం వాటర్ టేస్ట్ చూడొచ్చు. ఇందులో వాటర్ అది ఉండదు కాబట్టి మనం ముందే ఈ కర్రీ కొంచెం టేస్ట్ చూస్తే తెలిసిపోద్ది. మనం సాల్ట్ అయినా కూడా ఒక పించ్ ఎక్కువ ఉంటే అప్పుడు రైస్కి కూడా బాగా పట్టుకుంటుంది అనమాట. నేనైతే రైస్ బాయిల్ చేసినప్పుడు ఒక పించ్ సాల్ట్ కూడా వేసాను, కొంచెం సాల్ట్, అలాగే ఆయిల్, తర్వాత చెక్క, లవంగ, ఆకు, పుదీనా అయితే వేసాను అనమాట. ఇందులో కూడా కొత్తిమీర అన్నీ వేసేసాను, వెజిటేబుల్స్ అన్నీ వేసాను. తర్వాత ఇంకా గరం మసాలా, బిర్యానీ మసాలా, తర్వాత వదిలే నేను కలుపు. చెప్తా. హలో, సారీ బయలుదేరరా? మేము ప్రియా వాళ్ళు, భవ్య వాళ్ళు ఒకే దగ్గర ఉంటాం కదా. భవ్య వాళ్ళు వచ్చేసరికి వైజాగ్ వెళ్ళారనమాట. సో ఆ ఫ్యామిలీ అయితే మిస్సింగ్. సో మేము 5 ఫ్యామిలీస్ అయితే గ్యాదర్ అయ్యాం, పిక్నిక్ అయితే వెళ్ళాము. ప్రియా వాళ్ళని పిక్ చేసుకొని మేమైతే ఇంకా పిక్నిక్కి స్టార్ట్ అయిపోతున్నాము. అసలు మంచి ఫన్ వ్లాగ్ అండి. అలాగే రా అండ్ రియల్ వీడియో అయితే పెట్టేస్తున్నాను. మా వాయిసెస్ కూడా అలాగే ఉంచేస్తున్నాను. కాసేపు అయితే భరించండి, తప్పదు. ఇక్కడ ఇంక వచ్చేసరికి మేము కూర్చుంటున్నాము. చేపలు కూడా తెచ్చుకున్నాం, అలాగే దుప్పట్లు, అలాగే మేము గెలిచిన వాళ్ళకి ఇచ్చుకోవడానికి గిఫ్ట్స్ తెచ్చుకున్నాము. ఇది అక్క ఐడియా అనమాట, పావనక్క ఐడియా. ఏంటంటే అందరం ఇంట్లో ఉంటాయి కదా గిఫ్ట్స్, అందరం గిఫ్ట్స్ అయితే తీసుకొని వెళ్ళాము. మా గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ అవుతాయి అన్నమాట. మావి వేరే వాళ్ళకి, వేరే వాళ్ళు మాకు, అట్లా గెలిచిన వాళ్ళకి ఇచ్చుకున్నాం అనమాట. పిల్లలకైతే అందరికీ ఇచ్చుకున్నాము, అందరం తీసుకొచ్చుకున్నాము. సో అందరికీ ఇచ్చుకున్నాం అనమాట. బాగా అనిపించింది. ఇది ఒక న్యూ ఐడియా అనమాట, బాగుంది. అండ్ నేను ఇక్కడ వచ్చేసరికి పిల్లలకి ఫస్ట్ గేమ్ అయితే లెమన్ అండ్ స్పూన్ పెడుతున్నాము. ఇక్కడ చూడొచ్చు, యాక్చువల్గా లెమన్స్ పెద్దవైపోయినాయి, సో అందుకని పడిపోతూ ఉన్నాయి అన్నమాట. ముందు ట్రయల్సే చాలాసేపు అయింది, ఒక హాఫ్ అన్ అవర్ దగ్గర ఈ ట్రయల్సే అయిపోయినాయి. ఎందుకంటే లెమన్స్ పడిపోతూ ఉన్నాయి. కింద ఫ్లోరింగ్ ఒకటి బాగాలేదు, పిల్లలకేమో తన్నుకొని పడిపోతారని అదొక భయం. తర్వాత స్పూన్స్ నోట్లో పెట్టుకోలేకపోతున్నారు, ఆ స్పూన్స్ ఏమో గుచ్చుకుపోతున్నాయి అన్నమాట వాళ్ళకి. సో హ్యాండిల్ చేయలేకపోతున్నారు. ఎట్లాగట్లా కాసేపు అయితే ఆడారు. పిల్లలకు కూడా చాలా గేమ్స్ అయితే పెట్టాము, ఒక 5-6 గేమ్స్ అయితే పిల్లలకు కూడా పెట్టాము. ఇది వచ్చేసరికి మనం ఏజ్ వైజ్ కొంచెం చిన్నపిల్లలకి కలిపి ఒక గేమ్, తర్వాత వీళ్ళిద్దరికి ఇంకొక రౌండ్, చార్వికి శివశ్వికి అట్లా పెట్టామన్నమాట. ముందు ఇవన్నీ ట్రయల్స్ అనమాట, తర్వాత రియల్ గేమ్ ఉంటుంది చూడండి. ఇది వచ్చేసరికి వీళ్ళిద్దరికి రియల్ గేమ్. ముందు వాళ్ళిద్దరూ ఆడారు, చార్వి శివశ్వి. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఆడుతున్నారు అనమాట. మా వాడేమో ఆ స్పూన్ కిందకి పట్టుకుంటున్నాడు, సో ఊరికే ఆ లెమన్ కింద పడిపోతుంది. మా వాడికి చెప్పినా అర్థం కావట్లేదు అనమాట. ఇదివరకు ఆడాడు కానీ ఎందుకనో మర్చిపోయినట్టున్నాడు. చాలా గ్యాప్ వచ్చింది. దీపు అయితే ఈ గేమ్లో విన్ అయింది.
చార్వి శివశ్రీ లెమన్ అండ్ స్పూన్ గేమ్ ఆడినప్పుడు ఇదిగోండి ఇక్కడ క్లిప్పింగ్ యాడ్ చేస్తున్నాను, చూసేసేయండి. అయ్యో వాడికి అర్థం కాలేదు. 5 6 7 8 దీప ఆడుతుందా మాన్సి ఆడుతుందా? ఎవరు ఆడతారు? రెడీ 1 2 3 2 దీప హెల్ప్ చేయి మాన్సికి. వెళ్ళు హెల్ప్ చేయి మాన్సి. దగ్గర పెట్టుకో. అర్థమైందా? 23 seconds. కరెక్టే. 3 2 ఇలా రైట్ సైడ్ స్టార్ట్ చేయాలన్నమాట. అడా జారు కమాన్. ఇది ఒక గేమ్ అన్నమాట. మేము కప్స్ బ్యాక్ సైడ్ నెంబర్స్ రాసాము. ఇది ఒక సీక్వెల్ వైజ్లో పెట్టాలి. 10 9 బ్యాక్వర్డ్ కౌంటింగ్లా పెట్టాలి. కింద 4 కప్స్, నెక్స్ట్ 3, నెక్స్ట్ 2, నెక్స్ట్ 1 అట్లా పెట్టాలన్నమాట. 10 9 8 7 తర్వాత 6 5 4 3 2 నెక్స్ట్ పైన వచ్చేసరికి 1 అట్లా పెట్టాలన్నమాట. ఈ గేమ్ కూడా భలే పిల్లలు బాగా ఆడారు. అలాగే మేమైతే కంటిన్యూస్గా స్నాక్స్ తింటూనే ఉన్నామండి. ఇది ఇంకా లంచ్కి బిఫోర్ అనమాట. అంటే ఆబ్వియస్లీ అందరమే ఉన్నప్పుడు జస్ట్ భలే టైం పాస్ చేస్తాం కదా. ఇవి వచ్చేసరికి చాక్లెట్స్ పిన్ని తీసుకొని వచ్చింది. ఈ చాక్లెట్స్ అయితే బాగున్నాయి అన్నమాట, టేస్టీగా. తర్వాత అందరం స్నాక్స్ అలాగే మధ్యాహ్నం లంచ్ అవి ప్రిపేర్ చేసి తీసుకొని వెళ్ళాం కదా. స్నాక్స్ అవి తింటూనే ఉన్నాం, ఎందుకంటే అందరం తీసుకొచ్చాం కాబట్టి ఆబ్వియస్లీ చాలా ఐటమ్స్ అయితే అయినాయి. ఫుడ్ కూడా బాగున్నాయి అన్నమాట. ప్రతి ఒక్క ఐటెం కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇక్కడ ఇంకా మేము కపుల్ డమ్ షాట్స్ ఆడుతున్నాం అనమాట. కపుల్గా వచ్చి వాళ్ళు యాక్ట్ చేసి చూపిస్తే మనమైతే మూవీ నేమ్ గెస్ చేయాలి. సో ఇక్కడైతే ఆ గేమ్ స్టార్ట్ చేస్తున్నాము. యాక్చువల్గా మేమైతే పార్క్కి వెళ్ళేసరికి మార్నింగ్ 11 అయితే అయింది. గాడ్ హనుమానా? హనుమాన్ అమ్మవారి మూవీయా? అమ్మవారి మూవీయా? కల్కి. సీరియస్గా యాక్ట్ చేయాలంట. డియా తీసుకోమ్మా. బొమ్మరిల్లు 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 బాలయ్య బాబుదా. వెళ్ళాలా? దేవరా అంటే మావాడు దేవరా. Come on, come on, girls. Come on, girls. నువ్వు నైనా వెళ్ళండి. ఇలా చెప్పాడు. అది ఎలా తెలిసిందా నీకు?
మ్యాడంట అలా వైకుంఠపురంలో భలే చెప్పారు. ఇంకా అయిపోయాడు అక్కడే. కృష్ణుడు నుంచి కృష్ణుడు వచ్చాడే మా బాయ్స్ 2 words అంట 2 words. అందరం అదే అలా ఇక్కడ మేము ఇంకా తేగలు తింటున్నామండి. కాల్చిన తేగలు ఉంటాయి కదా, అవైతే తింటున్నాం. ఒక పక్క గేమ్స్ ఆడుతున్నాము, తర్వాత చక్కగా కబుర్లు చెప్పుకుంటున్నాము, తర్వాత ఇంకా ఇలా తింటా కూడా ఉంటున్నాం మధ్య మధ్యలో. ఇది వచ్చేసరికి నెక్స్ట్ గేమ్. ఇది మనం బిల్డింగ్ బిల్డ్ చేయాలన్నమాట కప్స్తో. ఇందాక పిల్లలు ఆడారు కదా, సేమ్ అంతే. 5 4 3 2 1 అన్నమాట. సో ఇంక ఇక్కడ మేమైతే ఆ గేమ్ ఆడుతున్నాము. బాయ్స్ టీమ్ బాయ్స్ది, గర్ల్స్ టీమ్ గర్ల్స్ అనమాట. జెంట్స్ ఆర్ లేడీస్, జెంట్స్ టీమ్ జెంట్స్ది, లేడీస్ టీమ్ లేడీస్ది. వాళ్ళైతే అసలు భలే పెట్టేశారండి కప్స్ అన్నీ లైన్గా. అంటే బిల్డింగ్ అయితే బిల్డ్ చేసేసారు, భలే బిల్డ్ చేశారు. ఇంకా మేమైతే ఫన్ చేస్తూ ఉన్నాము, మీరు చీట్ చేసి ఆడారు అని. వాళ్ళు మేమన్నామని చెప్పి ఫస్ట్ స్టార్ట్ చేసిందే నేను అనుకోండి. మీరు చీట్ చేసి ఆడారు గేమ్, సో అందుకని చెప్పి మీది సరిగా అవ్వలేదు అని చెప్పి నేనైతే ఒక పక్క పడేస్తూ ఉన్నాను ఆ కప్స్. అదంతా ఫన్ కోసమేలేండి. ఇదిగోండి చూస్తున్నారా, మేము పడేసాం ఫస్ట్, తర్వాత వాళ్ళు కూడా మా కప్స్ పడేశారు. అసలు ఈసారి పిక్నిక్ అయితే భలే ఫన్ ఉందిలేండి. భలే అందరం చిన్నపిల్లలాగా ఎంజాయ్ చేసామన్నమాట. గేమ్స్ కూడా బాగా ఆడాము. తర్వాత యాక్చువల్గా ఇంకా పార్క్ అయితే ఈవినింగ్ 5 o'clockకి క్లోజ్ అంటండి. మేమైతే ఇంకా లంచ్ చేసిన తర్వాత ప్లేయింగ్ కార్డ్స్ ఉంటాయి కదా, కార్డ్స్ ఆడాము, తర్వాత తంబోలా ఆడాము, ఇంకా వేరే గేమ్స్ కూడా ఏవో ఆడాము 5 o'clock వరకు. తర్వాత డీర్స్ని చూడడానికి కూడా వెళ్ళామన్నమాట. అదంతా కూడా మీకు యాడ్ చేస్తాను, చూసేయండి.
హెడ్ షోల్డర్స్ నీస్ అండ్ టోస్ కప్ అన్నప్పుడు మనం కప్ తీయాలన్నమాట. యాక్చువల్గా మేము 5 ఛాన్సెస్ అయితే పెట్టుకున్నాము. బాయ్స్ టీమ్ బాయ్స్ది, గర్ల్స్ టీమ్ గర్ల్స్ అన్నట్టు. ఆబ్వియస్లీ వాళ్ళే విన్ అయ్యారు, అన్ని గేమ్స్ వాళ్ళే విన్ అయ్యారు. ముందు ఆడిన కప్ బిల్డింగ్ గేమ్ కూడా వాళ్ళే విన్ అయ్యారు, నెక్స్ట్ హెడ్ షోల్డర్స్ కూడా వాళ్ళే విన్ అయ్యారు. ఇట్స్ ఓకే. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి పిల్లలు కూడా ఆడుతా అంటేను వాళ్ళకు కూడా పెట్టాము. సేమ్ హెడ్ షోల్డర్స్ నీస్ అండ్ టోసే. వీళ్ళిద్దరే ఆడుతున్నారు చిన్నపిల్లలు. తర్వాత ఇంకా మేము లంచ్ చేసేసి మేము డీర్స్ చూడడానికి అయితే వెళ్ళాము. వెళ్ళి చూసి వచ్చిన తర్వాత మేము మళ్ళీ గేమ్స్ ఆడామన్నమాట. చెప్పాను కదా, తంబోలా, ప్లేయింగ్ కార్డ్స్, ఇంకా వేరే ఇంకొక గేమ్ ఏదో కూడా ఆడాము. 3 గేమ్స్ ఆడాము మళ్ళీ లంచ్ తర్వాత కూడా. ఇదిగోండి ఇలా వ్యాన్స్ ఉంటాయి అన్నమాట. వ్యాన్ కానీ ఇంకొకటి నార్మల్ ట్రక్ లాంటిది ఉంటాయి కదా, అవి కూడా ఉంటాయి. మనం కావాలనుకుంటే ఇందులో ఎక్కి కూడా మొత్తం అంతా చూపిస్తారనమాట, పార్క్ అంతా ఎట్లా ఉంటుంది అనేది. అండ్ దెన్ అసలు జనాలు ఉన్నారండి. ఆఫ్టర్ లంచ్ అయితే, అంటే లంచ్ టైంకి 12 o'clock ఆ టైంకి అయితే ఉన్నారు. పార్క్ మొత్తం నిండిపోయింది. ఈ పార్క్కి ఎక్కువ జనాలు పిక్నిక్ కోసం రావడానికి మరొక రీజన్ ఏంటంటే, ఫస్ట్ డీర్స్ అయితే బాగా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఇంకొక రీజన్ ఏంటంటే చక్కగా ఫుడ్ ఏదైనా కూడా లోపలికి అలౌ చేస్తున్నారండి. మనకు మెయిన్ కావాల్సింది పిక్నిక్ స్పాట్కి ఫుడ్ అలౌ చేయడమే కదా. ఇక్కడ మా వాళ్ళందరూ డీర్స్ కోసం అయితే ఇలా గ్రాస్ తీసుకొని వెళ్ళి ఫీడ్ చేస్తున్నారు. చెట్లకున్న కొమ్మలు ఉంటాయి కదా, అవి తుంచి అవి తీసుకెళ్ళి డీర్స్కి అయితే పెడుతున్నారు. ఎవరో పెట్టడం చూశారు అక్కడ, సో వీళ్ళు కూడా పెడుతున్నారనమాట, ఫీడ్ చేస్తున్నారు డీర్స్కి అయితే. అండ్ దెన్ మేమైతే పిక్నిక్ ఇలా ఎంజాయ్ చేసాము. అట్ ద సేమ్ టైం కార్తీక మాసం 4 weeks కూడా మేము పిక్నిక్స్కి వెళ్తూనే ఉన్నామండి. ఫస్ట్ వీక్ వచ్చేసరికి మా కోల్కతా ఫ్రెండ్స్తో వెళ్ళాము. ఆ నెక్స్ట్ వీక్ వచ్చేసరికి ఇంకొక వీక్ వచ్చేసరికి ఇక్కడ కమ్యూనిటీలో ఫ్రెండ్స్తో వెళ్ళాము. అండ్ దెన్ ఇప్పుడేమో మా ఫ్యామిలీతో వెళ్ళాము. ప్రతి పిక్నిక్ కూడా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ దెన్ ప్రతి పిక్నిక్ కూడా బాగా ఎంజాయ్ చేసామండి. బాగా అనిపించింది ఈసారి అయితే కార్తీక మాసం మేమైతే ఇలా స్పెండ్ చేసాము. మీరు ఎలా స్పెండ్ చేశారో తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చక్కగా డీర్స్ అంత దగ్గర నుంచి చూస్తా అంటే అసలు భలే హ్యాపీగా అనిపించింది. వచ్చినందుకైతే ఫుల్లీ సాటిస్ఫైడ్. అండ్ దెన్ ఇదండి మా పిక్నిక్ వ్లాగ్. మరొక వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. మరి మీరందరూ ఎలా ఉన్నారు, అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్. నేను మీ రాణి. బాయ్ బాయ్. ఇప్పుడు చూపిస్తున్నది అయితే బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ అండి. మనకి వ్యూ పాయింట్స్ ఉన్నాయి, అలాగే బర్డ్స్ ఉన్నాయి, తర్వాత పికాక్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. కానీ మేము అవన్నీ ఏం చూడలేదు. తర్వాత ఇక్కడ ఆబ్వియస్లీ మనం పిక్స్ అయితే దిగుతాంగా. ఒక ప్లేస్కి వెళ్ళామన్నా, లేదంటే మనం మంచిగా రెడీ అయ్యామన్నా, దేనికైనా మనం బ్యూటిఫుల్ మెమరీ ఏంటి, పిక్లోనే బంధిస్తాం, అవునా కదా? అలాగే మేము కూడా పిక్స్ దిగాము. లాస్ట్లో అయితే ఇలా పిక్స్ దిగి ఆ తర్వాత అయితే మేము మా పిక్నిక్ని ఇలా ఎండ్ చేసామన్నమాట. మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మరొకసారి మళ్ళీ బాయ్ బాయ్.